మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మన్నెకృష్ణ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు సికింద్రాబాద్ సంబంధించి మీరు ఒక శాంతియుతరాలు చేయడానికి వెళ్ళారు, సో పోలీసులు అడ్డుకున్నారు, ఏం చెప్తారు? చూడండి, ఒకటి చాలా స్పష్టంగా కొన్ని రోజుల నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పెద్దలు దీని యొక్క నినాదం తీసుకొని ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అయితే 150 నుంచి 300 డివిజన్లకు దీన్ని పెంచిండ్రో ఒక స్పష్టత అనేది లేదు. ప్రత్యేకంగా ఇవాళ సికింద్రాబాదు, సనత్ నగరు, మా కంటోన్మెంటు ఇవన్నీ కూడా మా కల్చర్ డిఫరెంట్. మాకు నార్త్ జోన్ లిమిట్స్ అనేది ఉంది. మాకు ఇవాళ ఏం చేసిండ్రు, పోలీస్ కమిషనరేట్ మీరు తీసుకొని మల్కాజ్గిరిలో పెట్టారు. మాకు అక్కడ ఆల్రెడీ పరిపాలన సౌలభ్యం ఏంటిది అంటే మా కంటోన్మెంట్ బోర్డు అక్కడనే ఉంటుంది, మాకు కోర్టు అక్కడనే ఉంటుంది సికింద్రాబాదు, మా నార్త్ జోన్ లిమిట్స్ అక్కడనే ఉంటుంది. అంటే ఇప్పుడు కంటోన్మెంట్ వాళ్ళు ఎక్కడికి పోవాలన్నాడు, మల్కాజ్గిరి దాకా పోవాలన్నా? ఇవాళ అందరు సికింద్రాబాద్ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ అక్కడనే ఉన్నది. ఇంకోటి మా కంటోన్మెంట్ వాళ్ళకు మాకు ఇవాళ దీనికంటే చాలా పెద్ద అంశాలు ఏంటిది అంటే మాకు అసలు మేము కార్పొరేషన్లో లేము. మాది 3 ముక్కలాట. ఒకటి మాకు ఒక ముక్కనేమో జిహెచ్ఎంసి, ఇంకో 8 వార్డులేమో కంటోన్మెంట్ బోర్డు, మా పార్లమెంట్ ఏమో మల్కాజ్గిరి పార్లమెంట్. మరి ఇప్పటికే మేము ఫుట్బాల్ ఆడుతున్నాం, ఇప్పటికే నలిగిపోతున్నాం. నువ్వు ఇవాళ మళ్ళీ ఈ కొత్త డ్రామా తీసుకొని వచ్చినావు. నువ్వు రేపు జిహెచ్ఎంసి ఎన్నికల పెట్టే ముందు మాది విలీనం తేల్చు. మా విలీనం చేయి, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో చెయ్యి. ఎందుకంటే విలీనం చేస్తలేదు, ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తలేదు. నువ్వేమో నేను నరేంద్ర మోదీ గారిని కలవడం తప్ప, మా బడాబాయి నన్ను మిస్ అవుతున్నాడు, నేను పోయి కలవాల్సిందే అని నువ్వు చెప్తున్నావు. మరి కలిసినప్పుడు మా కంటోన్మెంట్ అంశం మాట్లాడు, మా కంటోన్మెంట్ విలీనం గురించి మాట్లాడు. ఇది తేలిపోతుంది. రేపు ఏమవుతుంది, నువ్వు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టినావు అనుకో, దాని అర్థం ఏందన్నట్టు మా విలీనం గాలికి పోయినట్టే కదా. మళ్ళీ మేము 5-10 సంవత్సరాలు వేచి చూడాలి. 10 సంవత్సరాలు ఎందుకంటున్నా చెప్పాలనా? మా కంటోన్మెంట్కి లాస్ట్ ఎన్నిక అయింది 2015లో. ఇవాళ మనం ఉన్నది 2026లో. ఎలక్షనే లేదు. బీజేపీ లీడర్లు ఎంపీలను పట్టుకుంటున్నారు, పోయి పైరవీలు తెస్తున్నారు, నామినేటెడ్ సభ్యులుగా కూర్చుంటున్నారు. మరి ప్రజాస్వామ్యం అంటే ఏంది, ప్రజలకు కావాల్సింది ఏంది, ప్రాతినిధ్యం కావాలి. సో ఈ అన్ని పాయింట్స్ మీద ఇవాళ సంపూర్ణ మద్దతు పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మేము ఇస్తున్నాము. వారు తీసుకున్న నినాదం కరెక్ట్. మా కంటోన్మెంట్ వాళ్ళ తరఫున అయితే 100% ఇది కరెక్ట్. కాబట్టి మాకు ఇవన్నీ కావాలి కాబట్టి మేము పోరాటం చేస్తాం. గతంలో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సికింద్రాబాద్ మీద ఎందుకంత అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు, ఏం చెప్తారు మీరు అక్కడ ఉన్న నాయకులు? చూడండి, ఆయనే ఆనాడు అదేమంటారు, రీకన్సిలియేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వారికి కొడంగల్లో ఓటమి తర్వాత ఆనాడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కావాల్సి వచ్చింది. కానీ వాస్తవానికి ప్రేమ లేదు కాబట్టి ఆనాడు కంటోన్మెంట్ విషయం మీద ఆయనే పోరాడింది లేదు. ఇవాళ కూడా అదే చేస్తున్నాడు. ఇవాళ కూడా చూడండి, అనాలోచిత నిర్ణయం కదా ఇది. పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మీరే ఇచ్చిన హామీ విలీనం అని అన్నారు. మరి ఇవాళ చేయండి విలీనం. ఇవాళ అది చేయకుండా కార్పొరేషన్లో మమ్మల్ని పెట్టకుండా ఇవాళ ఉట్టిగానే కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అంటే మా ఉన్న ముక్క కూడా మాది అది వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంది? సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఆయనకు బుర్ర లేదు. ఎవరిని కన్సల్ట్ చేస్తలేడా, చెప్పింది వింటలేడా, లేకుంటే సొంతగా ఏదో ఫ్లోలో వచ్చి గుట్టం ముంగట కనబడగానే మాట్లాడుతున్నాడా అర్థమైతలేదు. చూసినాం కదా, అతి తెలివి కాకపోతే ఆ ట్రాఫిక్ విషయం మీద ఏంది, ట్రాఫిక్ చలాన్ల విషయం మీద ఏంది, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి కావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటుందా? అకౌంట్ హోల్డర్లు ఒప్పుకుంటారా? అట్లాంటి మూర్ఖపు చర్యలే, మూర్ఖపు ఆలోచనలే ఇవి కూడా. ఫైనల్గా ఏం చెప్తారన్న, మీరు ర్యాలీకి పర్మిషన్ కూడా వచ్చింది, మళ్ళీ అర్ధరాత్రి ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఇదిగోండి, పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి ఒక పేరు వింటూ ఉన్నాం, తుగ్లక్ అని. ఎవరు ఆ తుగ్లక్ అంటే ఇప్పుడు మాకు ఆ చిత్రం కనబడ్డది. రేవంత్ రెడ్డి గారే ఆ తుగ్లకు. ఆ తుగ్లక్ ఇవాళ వాళ్ళే అనుమతిస్తారు, వాళ్ళే చేయండి అని చెప్తారు, వాళ్ళే రూట్ మ్యాప్ చెప్తారు. కానీ ఎప్పుడైతే కేటీఆర్ గారు వస్తున్నారని తెలియగానే భయానికి దెబ్బకి ఇవాళ చూడండి, రామ్ గోపాల్ పేట్ సీఐ ఇక్కడికి ఎందుకు రావాలండి? తెలంగాణ భవన్కి ఆయన జ్యూరిస్డిక్షన్ ఇది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఉండి దగ్గరుండి కేటీఆర్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాకుండా అడ్డుగోడ పెట్టడానికి ఇవాళ ప్రయత్నం చేశారు. ఇంత భయపడుతున్నారు అంటేనే ఆ డిమాండ్, రేపు మేము తీసుకున్న సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనే డిమాండ్ ఏదైతున్నదో అది ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొడుతుందని వాళ్ళకి స్పష్టంగా 100% కోర్టుకు వెళ్తాము. ఆ డేట్స్ ఏది ఉన్నదో మా లీగల్ టీం వాళ్ళతో పెద్దలు కేటీఆర్ గారు మాట్లాడి కోర్టుకు వెళ్ళి కోర్టు పర్మిషన్తో దీనికంటే పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేపడతాం.